శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 15 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి 8:45 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. శ్రవణ నక్షత్రం ఉదయం 7:35 వరకు ఉంది. ఆ తర్వాత ధనిష్టా నక్షత్రం వచ్చింది. శనివారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఉదయం 7:35 లోపు 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 7:35 తర్వాత ధనిష్టా నక్షత్రం వచ్చింది. శనివారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. శివానుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ 12 రాశుల వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి 12 రాశుల వాళ్ళకి ఈరోజు 2 యోగాలు అద్భుతంగా ఉన్నాయి. సిద్ధి యోగము, వర్ధమాన యోగం రెండూ కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభంలో సొంతింట్లో ఉన్నాడు. కాబట్టి కష్టపడి పనిచేస్తే 12 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా విజయం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో శనింట్లో ఉన్నాడు. కాబట్టి మానసికంగా కొద్దిగా అశాంతి 12 రాశుల వాళ్ళకి ఉంటుంది. అలజడి ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంటేషన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. శ్రవణ నక్షత్రం ఉదయం 7:35 వరకు ఉంది. ఈ శ్రవణ నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం చేయొచ్చు. అక్షరాభ్యాసం కార్యక్రమం చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్ర బలం పనిచేస్తుంది. ఉదయం 7:35 తర్వాత ధనిష్టా నక్షత్రం వచ్చింది. ఈ ధనిష్టా నక్షత్రం ఉన్న టైంలో కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి చాలా మంచిది. అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించటం ఇవన్నీ ధనిష్టా నక్షత్రం వచ్చాక కూడా చేసుకోవచ్చు. కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవాలంటే ధనిష్టా నక్షత్రం బాగా పనిచేస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కూడా ధనిష్టా నక్షత్రం ఉన్న టైంలో చేసుకోవచ్చు. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి ధనిష్టా నక్షత్రం బాగా ఉపయోగపడుతుంది. అలాగే అధికార పదవులు స్వీకరించటానికి, మీరు పనిచేసే చోట ఒక హై క్యాడర్ తీసుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శుభముహూర్తంలో లగ్న బలాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం 8:24 వృషభ లగ్నం ఉంది. అలాగే మధ్యాహ్నం 12:10 కర్కాటక లగ్నం ఉంది. సాయంకాలం 4:59 కన్యా లగ్నం ఉంది. ఈ 3 లగ్నాలకి లగ్న బలం చాలా అద్భుతంగా ఉంది. గ్రహాల స్టేటస్ బాగుంది. ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు, జీవితంలో డెవలప్ అవటానికి మీరు చేసే అన్ని పనులు కూడా ఈ 3 టైమింగ్స్లో ఈ లగ్నాలు ఉన్నప్పుడు చేసుకోండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతక దోషాలుంటే ఆ జాతక దోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకమైన శాంతి పూజలు చేయించుకోవటానికి రాత్రి 8:47 బలం బాగుంది. రాత్రి 8:47కి వృశ్చిక లగ్నం బలం బాగుంది. శాంతి పూజలు చేయించుకోవచ్చు. కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ టైమింగ్స్లో ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు సాంఘికంగా మీ గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లేటటువంటి విషయాలు కొన్ని జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాంఘికంగా అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళు గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ధనపరమైన వ్యవహారాల్లో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. పనులన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు ఈరోజు వేగవంతంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళు ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మీ వెనక గోతులు తీసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. శత్రుబాధలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు సింహరాశి వాళ్ళకి ఈరోజు బాగా కనిపిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలో కూడా ధనలాభం కలిగే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. భోగ భాగ్యాలు పెరుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అధికార పదవులు లభించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు యోగిస్తాయి. మీకు స్పెషల్ క్యాడర్ కోసం చేసే ప్రయత్నాలు అద్భుత విజయాలను ఇస్తాయి. అలాగే విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు కూడా తులారాశి వాళ్ళకు ఉన్నాయి. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా కొద్దిగా చిక్కులు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి మీ వంతు కృషి చేయాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ధనపరంగా మకర రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ధనాన్ని దాచిపెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కొన్ని చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. దానివల్ల గాయాల నుంచి బయటపడే సూచనలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వేళకు ఆహారాన్ని స్వీకరించడం మంచిది. అనారోగ్య భావనలు వెంటాడినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడి ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. కార్యజయం ఏర్పడుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళండి. హం హనుమతే నమః ఈ మంత్ర జపం విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతాల్లో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, ఇటుక, మిషనరీ సామాగ్రి, ఆయిల్స్ ఈ వ్యాపారాలన్నీ ప్రారంభించడానికి అనుకూలమని చెప్పుకోవాలి. అలాగే శనిహోర ఉన్న టైంలో కష్టపడి పనిచేసే వాళ్ళకి, శ్రామికులకి కాఫీ టీ ఇప్పించినట్లయితే కూడా మీ జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా పనివాళ్లను మీ కింద నియమించుకోవటానికి శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.